హాయ్ గాయ్స్, అందరూ జై శ్రీరామ్. ఈరోజు అయితే లడ సీజన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎటు వెళ్తాం అంటే ఎటు వెళ్తాం మనం మన రైడ్ ఇప్పుడు కేదార్నాథ్ అనమాట. సో ఇంకేం లేట్ వెళ్దాం ఇక. మనం మనల్ నుంచే స్టార్ట్ అయిపోయాం. మనం ఇంకా డైరెక్ట్ కేదార్నాథ్ వెళ్తాం అనమాట. సో డైరెక్ట్ కేదార్నాథ్ ఉంటుంది అనుకో రూటు. హరిద్వార్ వెళ్ళే రోజు హరిద్వార్లో స్టే చేసి అక్కడ నుంచి గౌరీకొండ. మొత్తం ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కేదార్నాథ్ అని చెప్పేసి. అది కూడా 2024 కంప్లీట్ అయిపోతుంది. మనాలి దాటినా కూడా ఒక టన్నల్ చిన్నగా ఎంతో తెలియదు, ఫోటో తెలుస్తుంది. మంచిగా టన్నల్ పెద్ద కూడా. ఎన్ని కిలోమీటర్లు ఉంది? కానీ వన్గా ఇది అప్పుడు ఒకటే ఎట్లా అవుతుంది అవడ మోడం వేరే వాడు. అయితే సైడ్ మన టిఫిన్స్ అనిపిస్తున్నాయి మనాలి దాటినాక. సో ఇడ్లీ వడ దోశ తినాలి, చాలా రోజులు తినాక మన ఫుడ్. సో టన్నల్ దాటినా అక్కడ ఉంటే తినాలి. అక్కడ ఇంకా ఆపుదామన్నా అని కొంచెం ముందెళ్ళినాక ఆపుదామని చెప్పేసి వచ్చేస్తున్నాం అనమాట. సో ముంగట టన్నల్ దాటినాక మన రెస్టారెంట్ ఉంటే చూసి తినేసాక స్టార్ట్ కావాలి. ఇక టన్నల్ మంచిగానే ఉంది, పెద్ద మ్యాక్స్ ఉండొచ్చు నాకు తెలిసి ఒక 4-5 ఉంటాయి అనుకుంటా. టన్నల్ మాత్రం మస్తు కూల్ ఉంటుంది, నల్లగా వస్తాయి కాదు టన్నల్. ఏ టన్నల్ అయినా అంతే నల్లగా ఉంటుంది లోపల. కానీ ఇలా రోడ్ ఎత్తేస్తుంది టన్నల్గా. ఇది సేమ్ మాడ అట్ట టన్నల్కి అంటే ఇది అంతే ఉంది. సిసి రోడ్ కదా, సో అందుకే అట్లా డాంబర్ రోడ్ అయితే ఏం కాదు, సిసి రోడ్ ఎత్తేస్తుంది. పోయి కుత్తేవర దానికి ఆయంతారే పోలీసు వాళ్ళు పీడ్స్ వాళ్ళు. అలాగే బయట మంచిగా అనిపిస్తుంది వ్యూ మాత్రం. సో మనకైతే ఇప్పుడైతే ఇంకా 300 ఉంది అనుకుంటా. 300 కాదు, 300 చేంజ్ ఉంది. 300 చేంజ్ ఉంది. వెళ్ళేసరి 6-7 అవుతుంది ఐ థింక్, నాకు తెలిసి అంతే. ఎందుకంటే మొత్తం ఘాట్ సెక్షన్లు ఉన్నాయి అన్నమాట. రోడ్డు కొంచెం హైవేలు అవుతున్నాయి, కొంచెం అట్లా. ఇప్పుడైతే ప్రధానంగా ఘాట్ ఏం కలగలేదు, మొత్తం హైవే కలిగింది. కాకపోతే రోడ్డు ఇట్లా సైడ్ తవ్వి 1 వే ఇట్లా ఉన్నాయి అన్నమాట. మ్యాక్స్ 7 అయితే వెళ్ళేసరికి 7-8 మనం మెల్ల ఆగుకుంటా పోతే అదే టైం అయితే. నాన్ స్టాప్ అయితే 3 వరకు వెళ్ళిపోతాం, కానీ నాన్ స్టాప్ పోము కదా, అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్తాం కాబట్టి 7:30-8 అవుతుంది. ఒక 2-3 అవర్స్ ఎక్కువ పడుతుంది. ఇది ఇంకో టనల్ వచ్చింది, దీని టనల్ నెంబర్ వచ్చేసి 12 బయట అయితే. బయట వీడియో రికార్డ్ కాలని ఇప్పుడు వస్తాం. అందువల్ల ఈ టనల్ మంచిగా ఉంది. టనల్ బండి వెళ్ళిపోతుంది ఖాళీ. ఇంకోటి ఉంది టన్ నెంబర్ లెవెల్ అంటే. సో ఎట్లున్నాయి టన్నల్లో బండి మంచిగా అనిపిస్తలే పోతే టన్నల్లో. కొంచెం ఎంత షాప్ బాగాలేదా, బండి గుంజలేకపోతుంది, వాళ్ళు ఎంత లగేజ్ కూడా తీసుకో అట్లా ఎంత అవుతుంది అన్నమాట. ఇంకా వెళ్తా అనుకుంటా అటు టర్నింగ్ వస్తుంది.
టన్నుల 157 టాప్ కొట్టేసాం. మన బండి మీద లాగలేదు, మినిమం 160 170 కూడా పోతున్న బండి. కానీ క్రేజీ అనిపిస్తుంది. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇప్పుడు ఏమైందంటే నిన్న మొన్ననేమో చలివి వచ్చిన మాట, ఇప్పుడు కాదు మనాలి నుంచి ఒక 50K బయటకు రాగానే ఒక్కరు ఎండ అంబరు 32 degrees ఉంది ఇక్కడ. హైలైట్ ఉంది. ఇప్పుడు మొత్తం నిన్న మొన్న 4 టీషర్ట్లు వేసుకున్నాం. ఇప్పుడైతే ఓన్లీ రైడింగ్ జాకెట్ ఒకటే వేసుకున్నా, టీషర్ట్ రైడింగ్ జాకెట్. అయినా సరే భరిస్తుంది, మొత్తం చెమటలు చెంటలు అయిపోతుంది బాడీ మొత్తం. నేనేమో చలి చలి చలి, ఇప్పుడేమో ఎండ ఎండ అనాలి ఇక్కడ నుంచి. గాయస్ మనమైతే ఇప్పుడు టిఫిన్ చేయని ఇక్కడ హోటల్ అయినాం అనమాట. మన సౌత్ ఇండియన్ టిఫిన్ దొరుకుతాయి ఇక్కడ ప్రతి ఒక్కటి. టేస్ట్ మాత్రం హైలైట్ ఉందన్నమాట. ఒళ్ళనల్ల మండల్ నుంచి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళేటోళ్ళకి అయితే ఇక్కడ మధ్య లాగోర్రి ఇక్కడ మేడం ఉంటుంది అనమాట. नाइस, वेरी नाइस. अच्छा लगा? बहुत अच्छा लगा. थैंक यू सो मच. आप लोग आने जो भी साउथ से आए उनको बोलिएगा कि इफ यू वांट टू डू योर सेल्फ कुकिंग, अपना रसम बनाना, इडली बनाना बना सकते हैं इधर. థ్యాంక్ యూ సో మచ్. ఓకే గైస్, అందరికి అర్థమైందా? ఏది కావాలంటే అక్కడ దొరుకుతుంది ఫుడ్. ప్రతి ఒక్క సౌత్ ఇండియన్ ఫుడ్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందన్నమాట. క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. 21 days తర్వాత ఈరోజు ఇంత మంచి ఫుడ్ తిన్నాం మేము ఇక్కడ ఈ హోటల్లో. సరే మరి ఇక్కడ నుంచి వెళ్దాం. ఓకే మేడం. హోటల్ చూసుకుంటూ వచ్చి ఇక్కడ చూసామన్నమాట. మన వాళ్ళకి కర్ణాటక వాళ్ళు అనమాట వీళ్ళు. సో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ హోటల్ రెస్టారెంట్ ఓపెన్ చేసిరంట. సో ఫుడ్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. ప్రైస్ ఒక్కటి కొంచెం తక్కువ ఉంటే ఏం కాకు, ప్రైస్ ఏం పర్లేదు. మన ఇక్కడ సైడ్ ఫుడ్ ఇలాంటి ఫుడ్ దొరకడం అంటే చాలా కష్టం. ఏమైంది? రేజేకు దయకు ప్రజెంట్ ఏదైనా చండీగఢ్లో ఉన్నాం అనమాట. 305 kilometers వచ్చేసాం అక్కడ నుంచి, మనాలి నుంచి. ఇక్కడ నుంచి హరిద్వార్ 215 kilometers చూపిస్తుంది. 215 5 hours అంటే 1 అవుతుంది ఇప్పుడు. 6 అవుతుంది 7 అవుతుంది పోయేసరికి. ఎండ మాత్రం మరి ఘోరం అంటే ఘోరంగా పడుతుంది. 42 degrees ఉంది ఇప్పుడు ఎండ. అదే ఒకటే అక్కడ నుంచి వచ్చా వెదర్ అసలు బాడీ అట్టుకోవట్లేదు, మొత్తం ఫుల్ గరం అయిపోతుంది. మరి ఘోరంగా ఉంది ఎండ అయితే. అమ్మో, అయితే హరిద్వార్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఎంత ఉందంటే ఇంకొక 80 km ఉంది. టైం వచ్చేసి అయితే 5:10 అవుతుంది. సో ఇంకోటి ఏదైనా హెల్మెట్ కింద పడింది, వలిపోయింది కదా, మస్తు అడ్వాన్స్ ఉంది. టేప్ ఎగిరిపోతుంది. హెల్మెట్ గ్లాస్ ఏం చెప్తామంటే మేము ఎక్కడ షాప్ కనిపిస్తలో. సో చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు అయితే హెల్మెట్ తోని. ఇంటికి వెళ్ళి నాకు హెల్మెట్ చేంజ్ చేయాలి, వేరే హెల్మెట్ తీసుకోవాలి. ఫుల్ సౌండ్ వస్తుంది లోపలికి, వాయిస్ కూడా వినిపిస్తుందో తెలియదు నాకైతే. అసలు ఈ పాటికి హరిద్వార్ రీచ్ అవ్వాలి మధ్యలో స్టాంట్ ఏమైందంటే మాకు రోడ్ ఒక పంజాబ్ లో రోడ్ క్లోజ్ ఉండి కొంచెం ఇబ్బంది అయింది అన్నమాట. అక్కడ ఒక 40 minutes వేస్ట్ అయిపోయినాయి. యాక్చువల్లీ నేను 7 అనుకున్నానని 6:30 రీచ్ అయిపోతున్నాం. అయిపోతాం ఇలా వెళ్ళిపోతా. కానీ మ్యాక్స్ స్పీడ్ మంచిగా మెయింటైన్ చేస్తే, స్పీడ్ అంటే ఇదే 70-80 మెయింటైన్ చేసి వెళ్ళిపోతాం. 1.5 hour 80 km కొట్టేయచ్చు. సరే ఎండకైతే అయితే అసలు అయితే నాకైతే ఎండ ఒకటే పారి అంత 42 degrees ఉందండి ఇక్కడ. పొద్దున మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మనం హరిద్వార్ సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకా 220 బుల్లెట్ అయితే ఇంకా వాళ్ళు నాకైనా ముందే రూట్ పడాలి. వేరే రూట్ వచ్చి కొంచెం లాంగ్ అయిపోయి వాళ్ళకి ఇక్కడ 28 kilometers ఉందట. సో కానీ వాళ్ళే ఇప్పుడు తొందర వస్తాం, బట్ మనం తొందర వచ్చేసినాం. సో ఎంత అయితే ఏమో ఉంది, తొందర వచ్చేసినాం. హరిద్వార్ 7
అయితే మ్యాప్ లోనేమో 13 చూపిస్తుంది, దీంట్లో మామూలుగా బోర్డుల మీద ఏమో 3-4 km తక్కువ చూపిస్తుంది. అదేందో అర్థమైతలేదు. మ్యాప్ లోనే ఇప్పుడు ఎంత 13 చూపిస్తుంది, 17 minutes చూపిస్తుంది. కానీ బోర్డు మీద ఏమో 7 kilometers చూపిస్తుంది. ఎట్లా గూగుల్దే తప్ప ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు మనం ఆమాం చేసింది కాబట్టి. సో మనమైతే అక్కడికి వెళ్ళాలి కోసం వెయిట్ చేద్దాం. హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. ఈరోజు మనం హరిద్వార్లో ఉన్నాం కదా, నేను నైట్ స్టే చేసాం కదా. సో ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ అవుతున్నాం అనమాట. హరిద్వార్ నుంచి అయితే మనం గౌరీకొండ వెళ్తాం. ఫస్ట్ రిషికేష్ వెళ్తున్నాం. రిషికేష్లో కేదార్నాథ్ మన రిజిస్ట్రేషన్ టికెట్లు తీసుకోవాలన్నమాట. సో ఆన్లైన్లో అయితే అవుతలేవు అవి. సో అట్లా అని చెప్పి డైరెక్ట్ వెళ్ళి ట్రై చేద్దామని చూస్తున్నాం. మ్యాథ్స్ టికెట్లు అయితే లేవంట, కానీ ఏదో వెళ్ళి చూడాలా. మ్యాథ్స్ మనకి ఎట్లయితే తెలీదు, వెళ్తామో మళ్ళీ రిటర్న్ అవుతామో ఏం అర్థమైతే తెలియదు. సో ఇప్పుడైతే రిషికేష్ వెళ్ళి అయితే పోయి చూడాలి టికెట్ దొరుకుతాయా అని చెప్పేసి. ఇక్కడ ఇవ్వాలైనా అని హరిద్వార్లో ఇవ్వాలనినా కానీ ఏమంటారు అంటే మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది టికెట్స్ ప్రొఫైల్లో. ఇది మన జూలై 1st నుంచి మళ్ళీ మీకు టికెట్లు దొరుకుతాయి అంటారు. సో మనకి ఏమో మే 21 రోజు. జూలై అంటే ఇంకా 1 month 1.5 అంటే 45 days. ఇంకా 45 days అంటే ఏడైతే మనం ఆల్రెడీ ఇంటర్ నుంచి వెళ్ళే 23 days అవుతుంది ఈ రోజు వాడికి. సో మ్యాక్స్ ట్రై చేద్దాం. ఏమైతే సినిమా తెలియదు, ఏం అర్థమైతే లెక్క అయితే మాకైతే. సరే రిస్కేష్ అయితే చూద్దాం ఎట్లయితే. మనం రిస్కేష్ కూడా వచ్చామన్నమాట. ఇక్కడ పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అడిగితే May 31st వరకు క్లోజ్ అంట టికెట్ కౌంటర్. ఇక్కడ రూట్లోపు. సో ఎట్లయితే తెలియదు కానీ మనం అయితే కేదార్నాథ్ రూట్లో అయితే వెళ్తున్నాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, బట్ తెలీదు ఏమైతే. మూడ పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. సో ఆపుతారా పంపిస్తారా ఏం అర్థమైతే తెలియదు. ఇంత ట్రాఫిక్ జామ్. ఇక్కడ నుంచి 2:30 km ఉంది కేదార్నాథ్. సో అయినా ఇంత ట్రాఫిక్ ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉందండి. ఇక ముంగడ కూడా ఎంతమంది జనాలు అవుతారో ఏమో. స్టార్టింగ్ ఇంత మంది ఉన్నారు. గుడి ఓపెన్ అయ్యి 1 month కూడా అలా కరెక్ట్. ఈ 10th వస్తే 1 month. చూద్దాం. ఫోన్ అయితే పోతున్నాం ఇక ఆపుతారా పంపిస్తారా అనేది. జర్ర మనం వదిలేసి ఎంతమంది పోలీసు వాళ్ళని అయితే క్రాస్ అవుతున్నాం. పోలీసు అయితే ఏం చెక్ చేస్తలేరు ఇక్కడ, కానీ ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. ఇంత ట్రాఫిక్ ఏంది మొత్తం అంతా అక్కడ నుంచి కేదార్నాథ్ నుంచి. ఇవన్నీ వెళ్ళే బస్సు కూడా మన కేదార్నాథ్కి ఇంతనమ్మా. మొత్తం ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల చూద్దాం. ఏం నాకు వెళ్తామా మళ్ళీ రిటర్న్ అవుతామా